ఆయుష్ యోగా సేవా సమితి ఆధ్వర్యంలో నంద్యాల పట్టణం నందలి మున్సిపల్ పార్కులో గల ఆయుష్ యోగా కేంద్రంలో ఈ నెల 27వ తేదీ అనగా సోమవారం నుండి ఉచిత యోగా శిక్షణా తరగతులు ఏర్పాటు చేయడం అనేది. ఈ శిక్షణా తరగతుల్లో సూర్య నమస్కారములు, ప్రాణాయామము, ఆసనములు, క్రియలు, ధ్యానము నేర్పబడును. ఈ శిక్షణలో ఆసనాల వలన తొలగిపోయే జబ్బులు, ఏ ఆసనం ఎవరు చేయాలి, ఎవరు చేయకూడదు అని వివరణ ఇస్తూ ఆసనాలు నేర్పించబడును. అలాగే ప్రాణాయామం, దీర్ఘ శ్వాసల ప్రాణాయామం, ఊపిరితిత్తుల సమస్యలు తొలగిపోయేటందుకు, మనిషికి స్టామినా పెరిగేటందుకు, ఆధ్యాత్మిక పురోభివృద్ధికి దీర్ఘ శ్వాసల ప్రాణాయామం, అలాగే ముద్రా ప్రాణాయామం, చిన్ముద్ర, చిన్మయ ముద్ర, ఆది ముద్ర, మేరుదన ముద్ర ప్రాణాయామం, ఇలా సుమారు 10 రకాల ముద్రాల ప్రాణాయామం నేర్పించబడింది. ఈ ముద్రా ప్రాణాయామను ఒక్కొక్కరికి ఉన్న సమస్యలను ఏ ముద్ర వలన ఏ సమస్య తొలగిపోతుంది అని వివరణ ఇస్తూ ముద్రా ప్రాణాయామం నేర్పించబడును. అలాగే ఎముక పుష్టి, కండ పుష్టి, అలాగే జ్ఞాపక శక్తి, ఎదుగుదలకు తోడ్పడేదానికి సూర్య నమస్కారాలు నేర్పించబడును. అలాగే ఓబేసిటీ, ఊబకాయం ఉన్న వారికి బాడీ ఫ్లెక్సిబిలిటీ వచ్చేటందుకు వామప్ ఎక్సర్సైజులు మరియు జిమ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దీంతోపాటు దీర్ఘకాలికంగా ఉన్న సైనస్ ప్రాబ్లం అయితేనేమి, అటువంటి ముక్కుదులంలో కండరం పెరగడము, ముక్కుదులం వంకరగా ఉండి శ్వాస సరిగ్గా తీసుకోలేని వారికి క్రియలైన జలనేతి, సూత్రనేతి క్రియ వలన ఆ సమస్యలు తొలగించబడును. అలాగే గ్యాస్ ట్రబులు, అల్సరు, ఎసిడిటీతో బాధపడుతున్న వారికి మరియు మధుమేహానికి కానీ, మద్యపానానికి కానీ, కాఫీ టీలకు అడిక్ట్ అయి వాటిని వదులుకోలేక వాటికి బానిసలైన వారికి జలదోతి క్రియ ద్వారా వాటిని పూర్తిగా తొలగించబడును. అలాగే మన శరీరంలో ఉన్న 30 అడుగుల పేగును శుద్ధి చేసేది, అంటే ఆహారం సరిగ్గా జీర్ణం కాకపోవడము, తీసుకున్న ఆహారం శరీరానికి వంటపట్టకపోవడము, అలాగే మలబద్ధకం సమస్యతో బాధపడుతున్న వారికి శంఖ ప్రక్షాళన క్రియ ద్వారా సమస్య తొలగించబడి మరియు శరీరాన్ని శుద్ధి చేస్తూ ఇక్కడ సంపూర్ణ ఆరోగ్యంగా ఉండేటందుకు ఉదయం పూట పండ్ల రసాలు, కూరగాయల రసాలు ఇస్తూ 20 రకాలతో కూడిన ప్రకృతి ఆహారాన్ని, అనగా క్యారెట్, బీట్రూట్, మొలకలు, పండ్లు, కూరగాయలు, డ్రై ఫ్రూట్స్, ఇవన్నిటిని కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం అనేది. ఈ శిక్షణా కాలంలో 10 సంవత్సరాల నుంచి 70-80 సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళు పాల్గొనవచ్చును. 30 కిలోల నుంచి 120-130 కిలోలు ఉన్న వాళ్ళు కూడా ఈ శిక్షణలో పాల్గొనవచ్చును. స్త్రీ పురుషులు అందరూ కూడా హాజరు కావచ్చును. కింద కూర్చోలేని వారికి మన యోగా కేంద్రంలో వారికి బల్లలు కూడా ఏర్పాటు చేయడం అనేది. వీటన్నింటిని సద్వినియోగపరచుకొని సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండాలని ఈ శిక్షణ ఇచ్చే కాలంలో ముందు రోజు ఇక్కడ వైద్య పరీక్ష నిర్వహించి, శిక్షణ పూర్తయిన తర్వాత కూడా మళ్ళీ వైద్య పరీక్ష నిర్వహించబడింది. ఎందుకంటే ముందు ఏ స్థితిలో ఉన్నారు, నెల రోజులు కోర్సు చేసిన తర్వాత వాళ్ళ శారీరక స్థితి ఏమిటి అని వాళ్ళకు ప్రాక్టికల్గా, ప్రయోగపూర్వకంగా వాళ్ళకు నిరూపించబడుతుంది. అలాగే ఇక్కడ 3 రకాలుగా విభజించబడింది. ఒబేసిటీ ఉన్న వారికి ఒక మాస్టర్ను, బ్యాక్ పెయిన్ ఉన్న వారికి ఒక మాస్టర్ను, పీసీఓడి ప్రాబ్లము, థైరాయిడ్ ప్రాబ్లము, ఇలా షుగరు, బీపీ ఉన్నవారికి ఒక మాస్టర్ను, ఇట్లా విడివిడిగా చేస్తూ 3-4 మాస్టర్లను ఏర్పాటు చేసి ప్రత్యేక శిక్షణ ఇవ్వబడును. కాబట్టి ప్రతి ఒక్క నంద్యాల పట్టణంలో మరియు చుట్టుపక్కల గ్రామస్తులు అందరూ కూడా ఈ శిక్షణ కాలంలో పాల్గొనాలని ఈ నెల 26వ తేదీన ప్రారంభమయ్యే యోగా శిక్షణలో ఉదయం 5:20 నుంచి 6:30 వరకు మొదటి బ్యాచ్, 6:35 నుంచి 7:45 వరకు రెండవ బ్యాచ్ ఉండును. కాబట్టి ఈ 2 బ్యాచ్ల్లో ఏదో ఒక క్లాస్కి హాజరైనా సరిపోతుంది. కాబట్టి పట్టణ ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలని చెప్పి మరీ కోరుకుంటూ సెలవు తీసుకుంటారు. జై గురు.